పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో స్థానిక 39వ వార్డు దుర్గాపురం నుండి కోరాడ ఆంజనేయులు తన మిత్ర బృందంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. నూతన టీడీపీలో చేరిన వారికి టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి అనేక మంది యువత తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఆనందదాయకమని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు వెంట్ర శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న భీమవరం నియోజకవర్గ టీడీపీ నాయకులను అభినందిస్తూ అధిష్టానం నిర్దేశించిన సభ్యత్వ నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మాజీ కౌన్సిలర్ మన రాఘవులు గారు మన పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ రోజున భీమవరం పట్టణం 39వ వార్డు నుండి మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే కోరాడ వీరాంజనేయులు గారు, అలాగే గోడి రాజేష్ బాబు, మేకా శ్రీనివాసు, గంటి నాగదుర్గా ప్రసాద్, ఎలుబంటి నాని, డోకల శేఖర్ వీరంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఈ రోజున పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా 39వ వార్డులో మరి కోరాడ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మరి అధిక సంఖ్యలో కొత్తగా యువకుల్ని సభ్యత్వం చేర్పించడంలో వారు కృషి చేసిన దానికి వారికి పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక కొత్త అనుభూతులు ప్రజల్లో వచ్చినాయి. మరి సంక్షేమ పథకాలు వృద్ధులకి పెన్షన్దారులకి మరి 4,000 పెన్షన్ 1వ తారీఖు ఇవ్వడం, అలాగే గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి ఇవ్వడం, అలాగే 2 రోజుల్లోనే మరి మహిళలకి బస్సు సౌకర్యం, అలాగే అన్ని రకాల ఏమైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే అన్నీ కూడా వరుస క్రమంలో అన్నీ అమలు చేయడం జరుగుతుంది. అలాగే రాజధాని విషయంలో కూడా అమరావతి రాజధాని శరవేగంతో ఈ 2-3 సంవత్సరాల్లోనే పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజా రాజధానిని ఏర్పాటు చేయాలని, అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరి పట్టణం 39వ వార్డు మరి తెలుగుదేశం పార్టీ తుమ్మిడి సుబ్బారావు గారు, అదే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి పోరాడ రామాంజనేయుల ద్వారా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు పొలిటికల్ సభ్యులు తోట సీతారామరాజు గారి సూచన ప్రకారంగా జాయిన్ అయినందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం తెలియజేస్తాం తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున. దీనికి మరి పెద్దలు రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి గారు, వెంకట శ్రీనివాస్ గారు, అలాగే మన కూటమి ప్రభుత్వంలో గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి వెంకటరామయ్య గారు, అలాగే రజీ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి పుత్తూరు చంద్రశేఖర్ గారు, అలాగే పెద్దలు మిగతా పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి ముందు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీరందరూ చూస్తున్నారు రేపు 12వ తారీఖు వస్తే 7 నెలలు పూర్తవుతుంది మన ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసే పని అంతకుముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దుర్మార్గమైన పరిపాలన. మరి ఆ 2019లో మరి అతను ముఖ్యమంత్రి అయిన కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినాయి ప్రజల్ని. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ భీమవరం నియోజకవర్గాన్ని చూస్తే ఎక్కడా కూడా అప్పుడున్న శాసనసభ్యులు కానీ ఆ ప్రభుత్వం కానీ చేసే దుర్మార్గాలను ఏనాడు కూడా ఎన్ని చూపలేదు. మనం అన్నా క్యాంటీన్ మోర్చిన కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళిన ఘనత మన భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెద్దలకు కార్యకర్తలు నాయకులు అందరికీ ఉంది. అది మనం ఎప్పటికీ మర్చిపోయిన విషయం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల విషయం చూసుకోండి. ధాన్యం బకాయిలు పాత బకాయిలు చెల్లిస్తూ కాకుండా ఇప్పుడు ధాన్యం ఎప్పుడైతే మిల్లర్స్కి తోలిన వెంటనే 24 గంటల్లో డబ్బు పడటం కానీ, సాగునీటి నీటి వినియోగ సంఘాలు మనం ఎలక్షన్ జరుపుకున్నాం.